హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు మిలియం వ్లాగ్స్. సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే చాలామంది కామెంట్స్లో చాలా డౌట్స్ అడిగారు. సో వాటన్నిటిలో కామన్ డౌట్స్ పిక్ చేసుకొని అయితే సో ఈ డౌట్స్ నోట్ చేసుకోవడం జరిగింది. అండ్ వీటి గురించి అయితే ఇప్పుడు వీడియో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే ఇవి కాకుండా ఫర్దర్గా ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. సో వీడియో అయితే చాలా క్లియర్గా వన్ స్టెప్ బై స్టెప్ అయితే ఉండడం జరుగుతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి బుక్స్ ఇంకా రాలేదు, అంటే మేము ఫీజు కట్టి చాలా డేస్ అవుతుంది, ఇంకా మాకు బుక్స్ రాలేదు అని అడుగుతున్నారు చాలామంది. సో ఏంటంటే బుక్స్ రావడానికి కొంచెం టైమే తీసుకుంటారండి వాళ్ళు. ఇన్ కేసు ఒక 2 మంత్స్, 2.5 మంత్స్, 3 మంత్స్ కూడా పట్టొచ్చు. ఫర్దర్గా ఇంకా ఎక్కువ డేస్ పట్టినట్టయితే మీరు షూర్గా వాళ్ళకి మనకి వెబ్సైట్లో హెల్ప్ లైన్ నెంబర్ అని ఉంటుంది కదా. సో హెల్ప్ లైన్ నెంబర్కి ఒకసారి కాల్ చేసి అడగండి. సో అండ్ సో నేను ఫీజు అప్పుడు కట్టాను, సో ఇంతవరకు అయితే బుక్స్ రాలేదు అని చెప్పి ఉంటాయి. సో అది ఒకసారి అయితే మీరు కనుక్కోండి అలా ఆ విధంగా. ఇంతకు మించిన హెల్ప్ అంటే మనం ఏం చేయలేమండి, ఎందుకంటే అది యూనివర్సిటీకి సంబంధించింది కాబట్టి. ఇంకా బుక్స్ రావట్లేదు మీరు ఏమైనా చేయొచ్చు కదా అని అంటే మన చేతిలో ఏముండదు. సో వాళ్ళు మన ఇంటికే డైరెక్ట్ వచ్చేస్తాయి, పోస్ట్లో చేస్తారు. సో మన తీసుకోవచ్చు, కానీ అది డిలే అవ్వచ్చు. సమ్టైమ్స్ ఫాస్ట్గా రావచ్చు. కొందరికేమో 1 మంత్కే వచ్చిన వాళ్ళు ఉన్నారు, అలాగే కొంతమందికి 2-3 మంత్స్ తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో అలా లేట్ కూడా అవ్వచ్చు. సో దాని గురించి అయితే ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఓకేనా. హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేయండి. ఇంకా కూడా రాకపోతే ఒకసారి, ఓకేనా, యూనివర్సిటీకి అంటే వెళ్ళి తీసుకొచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి దగ్గరున్న వాళ్ళు, ఓకేనా. సో అదనమాట బుక్స్ పైన క్లారిటీ అయితే. అండ్ కొందరికి కొన్ని బుక్స్ రావండి, అంటే మిస్ అవుతూ ఉంటాయి. ఎలా అంటే కొందరికి ప్రాక్టికల్ మాన్యువల్స్ రావు, కొందరికేమో సమ్ సబ్జెక్ట్స్ బుక్స్ మిస్ అవుతూ ఉంటాయి. సో అది కూడా మీరు హెల్ప్ లైన్ నెంబర్కి కాంటాక్ట్ చేసి చెప్తే మళ్ళీ ఏమైనా పంపించే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అడ్మిషన్స్ క్లోజ్డ్ ఆర్ నాట్, అంటే అడ్మిషన్స్ క్లోజ్ అయ్యాయా లేదా అని అడుగుతున్నారు. సో మనకి అడ్మిషన్స్ క్లోజ్ అయ్యాయండి. మనకి ఎప్పుడంటే నవంబర్ 15కే క్లోజ్ అయ్యాయి. సో ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు చాలా టైమ్స్ ఎక్స్టెండ్ చేశారు డేట్స్, అడ్మిషన్ డేట్స్ అనేవి చాలా 2 నుంచి 3 సార్ల వరకు ఎక్స్టెండ్ చేశారు. ఇంకా లాస్ట్గా మొన్న కూడా ఎక్స్టెండ్ చేస్తారేమో అనుకున్నాం, బట్ పీజీవి యూజీవి అన్నీ కూడా క్లోజ్ చేసేసారు, ఓకేనా. మళ్ళీ అడ్మిషన్స్ ఎప్పుడు రావచ్చు అని అంటే, సో ఇట్ మే టేక్ సమ్ టైం, కొంచెం టైం తీసుకొని మళ్ళీ వేస్తారు, ఓకేనా. థియరీ ఎగ్జామ్స్ రాయలేదు, మరి ప్రాక్టికల్స్ అటెండ్ కావచ్చా, ఓకేనా. కొంతమంది ఏదో సమ్ వర్క్ ఉండి అంటే థియరీ ఎగ్జామ్స్ అటెండ్ కావకపోవచ్చు, లేకపోతే జాబ్ పరంగా ఉండి లీవ్స్ దొరకపోవడం వల్ల. సో ఎనీవే థియరీ ఎగ్జామ్స్కి అటెండ్ కాకపోవచ్చు, బట్ వాళ్ళు ప్రాక్టికల్స్ అటెండ్ కావాలనుకుంటా, అంటే ప్రాక్టికల్స్ మేబీ టైం ఉండొచ్చు, అటెండ్ అవుదాం అనుకుంటున్నారు కదా. సో అలా అటెండ్ అవ్వచ్చు అండి షూర్గా. మీరు ప్రాక్టికల్ ఫీ పేమెంట్ రిసిప్ట్ ఉంటుంది కదా, పేమెంట్ రిసిప్ట్ అంటారు. సో అది ఒకటి, హాల్ టికెట్ ఒకటి, ఐడి ప్రూఫ్ ఉంటుంది, ఐడి కార్డు ఉంటుంది కదా, అది ఈ 3 తీసుకొని వెళ్ళైతే అటెండ్ అవ్వచ్చు. దానికి ఏం పర్లేదు. మీరు థియరీ ఎగ్జామ్స్ మళ్ళీ మీకు వీలు ఉన్నప్పుడు అయితే రాసుకోవచ్చు అనమాట. సో మీరు ప్రాక్టికల్స్ థియరీ ఎగ్జామ్స్ రాసి ప్రాక్టికల్స్ అటెండ్ కాకపోతే మళ్ళీ నెక్స్ట్ సెమ్కి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు సెకండ్ సెమ్ ఎగ్జామ్స్ రాశారు కానీ ప్రాక్టికల్స్ అటెండ్ కావడానికి మీకు టైం లేదు. సో మళ్ళీ మీరు ఏం చేస్తారు, నెక్స్ట్ సెకండ్ సెమ్ ఎప్పుడు వస్తుందో అప్పుడు డైరెక్ట్గా సెకండ్ సెమ్ ప్రాక్టికల్స్ అనేది ఫీ పేమెంట్ చేసేసి అటెండ్ అవ్వచ్చు అన్నట్టు. మళ్ళీ ఈ ఫీ పేమెంట్ అనేది ఉండదు, అది వేస్ట్ అయిపోయినట్టు. మళ్ళీ కొత్తగా ఫీ పేమెంట్ చేసేసుకొని అయితే మళ్ళీ రాయాల్సి ఉంటుంది. లేదంటే మీరు ప్రాక్టికల్సే రాశారు బట్ థియరీ ఎగ్జామ్స్కి మీరు రాయలేదు, అంటే అటెండ్ కాలేదు. సో మళ్ళీ నెక్స్ట్ మనకు ఈ మన ఏమంటారు రెగ్యులర్ వాళ్ళలాగా సప్లీలు అదంతా ఏముండవు. మళ్ళీ నెక్స్ట్ సెమ్ స్టార్ట్ అవుతుంది కదా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ సెకండ్ సెమ్ మళ్ళీ రాయలేదు, సో నెక్స్ట్ ఇయర్ సెకండ్ సెమ్కి మళ్ళీ రాసుకోవాలి. ఈ మధ్యలో మనకి సప్లీలు అదంతా ఏమీ ఉండదు, ఓకేనా. సప్లీలు అని అడుగుతున్నారు అది కూడా, సో చాలామంది. సో అలాంటి సప్లీస్ అయితే ఏముండదు. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ సెమ్ అప్పుడే మీరు థియరీ ఎగ్జామ్స్ అయితే రాసుకోవాల్సి వస్తుంది,
ఓకేనా, ఇది కూడా ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటాను. ఇప్పుడు మనకి బుక్స్ పైన ఒక క్లారిటీ వచ్చింది. అడ్మిషన్స్ ఉన్నాయా లేదా అంటే లేవు, క్లోజ్ అయినాయి. ఓకేనా, అది కూడా ఒక క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ థియరీ ఎగ్జామ్స్ రాయలేదు, మరి ప్రాక్టికల్స్ అటెండ్ అవ్వచ్చు. సో దీని మీద కూడా ఒక క్లారిటీ వచ్చింది. ఓకేనా, త్రీ క్వశ్చన్స్కి అయితే డౌట్ క్లియర్ అయిందని అనుకుంటాను. ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి అన్ని ఎగ్జామ్స్ ఒకటేసారి రాయవచ్చా? సో అన్ని ఎగ్జామ్స్ ఒకటేసారి రాయవచ్చా అంటే రాయొచ్చు. ఎందుకంటే ఎస్ అండి, ఇట్స్ పాసిబుల్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉన్నాడు. సో అతను ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమ్ రాయలేదు, సెకండ్ సెమ్ రాయలేదు. అండ్ ఓకే, థర్డ్ సెమ్ నుంచి స్టార్ట్ చేశాడే అనుకుందాం. ఓకే, థర్డ్ సెమ్ నుంచి స్టార్ట్ చేశాడు ఆయన. థర్డ్ సెమ్ నుంచి స్టార్ట్ చేసినప్పుడు థర్డ్ రెగ్యులర్ రాసేసాడు, ఫోర్త్ రాసేసాడు. అంటే ఇక్కడ మనకి ఫోర్త్తో పాటు ఫోర్త్ సెమ్ పెట్టేతో పాటు ఒక్కొక్కసారి సెకండ్ సెమ్ పెడతారు, థర్డ్ సెమ్తో పాటు ఫస్ట్ సెమ్ పెడతారు అన్నట్టు. ఇది నెక్స్ట్ ఇయర్ కదా, ఇది ఫస్ట్ ఇయర్ కిందికి వస్తే ఇది సెకండ్ ఇయర్ కిందికి వస్తుంది, అంతే కదా. ఈ సెకండ్ ఇయర్లో మళ్ళీ కండక్ట్ చేసేటప్పుడు మనకి ఈ థర్డ్ సెమ్ అప్పుడు మళ్ళీ కొత్తగా ఏదైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇట్లా ఫస్ట్ సెమ్ కండక్ట్ చేస్తాను. మళ్ళీ ఇప్పుడు మనం ఇక్కడ యాబ్సెంట్ అయినాం కదా, ఇక్కడ రాసుకోవచ్చు ఫస్ట్ సెమ్ అనేది. ఇలా ఫోర్త్ దగ్గర ఏంటంటే మన సెకండ్ సెమ్ ఇక్కడ రాయలేదు కదా, సో ఇక్కడ కండక్ట్ చేస్తారు. 2, 4, 6 ఈ సెమ్స్ ఇట్లా కండక్ట్ చేశారన్నట్టు వరుసగా. సో అప్పుడు మళ్ళీ మనం ఇక్కడ రాయనందుకు మళ్ళీ ఇక్కడ సెకండ్ సెమ్ రాసుకోవచ్చు. సో అలా 2 అయిపోతుంది, 4th అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ 5th పడుతుంది కదా, 5th రాసుకోవచ్చు, మళ్ళీ నెక్స్ట్ 6th. సో ఇలా కంటిన్యూస్గా అయిపోతాయి అన్నట్టు. లేదు మొత్తం ఫైనల్ ఇయర్లో రాసుకుందాం అనుకుంటే ఇప్పుడు మనం 5th రాస్తాం. ఓకే, 5th 6th ఉంటుంది కదా, ఇది ఫైనల్ ఇయర్ కిందికి వస్తుంది. ఓకేనా, ఈ ఫైనల్ ఇయర్ అప్పుడు మనకి ఫైనల్ 5th సెమ్తో పాటు ఏమేమి పెడతారంటే ఫస్ట్ పెట్టొచ్చు, థర్డ్ పెడతారు. ఓకేనా, ఫస్ట్, థర్డ్, 5th ఇవి పెడతారు. 6th సెమ్తో పాటు సెకండ్ పెడతారు, 4th పెడతారు. సో అప్పుడు మనం ఇక్కడ రాయినప్పుడు ఇక్కడ రాసుకోవచ్చు. ఇది ఫైనల్ ఇయర్లో అనమాట. సో ఇలా కంటిన్యూస్గా ఒకటే ఇయర్లో కూడా రాసుకోవచ్చు. ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ ఉంటూనే ఉంటాయి ఎగ్జామ్స్. సో ఈ విధంగా మనం ఒకటే ఇయర్లో కూడా అన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు. బట్ ప్రతి ఇయర్కి మనం ఎగ్జామ్ ఫీ కట్టుకోవాలి, ట్యూషన్ ఫీ కట్టుకోవాలి. ఓకేనా, ఏది కట్టుకోకపోయినా మళ్ళీ మనకి అయితే ప్రాబ్లం అవుతుంది, ఇయర్ వేస్ట్ అవ్వడం జరుగుతుంది. సో మనం ట్యూషన్ ఫీ అలా కట్టుకుంటా ఉంటే మనకైతే మనం ప్రమోట్ అవుతాం, అంటే నెక్స్ట్ ఇయర్కి ప్రమోట్ అవుతాం కాబట్టి మళ్ళీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. సో ఆ విధంగా ఉంటుందన్నమాట. ఐ థింక్ క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా, ఇంకా ఏమైనా ఫర్దర్గా దీంట్లో డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దీనిపైన డీటెయిల్డ్గా క్లారిటీగా ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, సో మనకి ఇప్పుడు 4th పాయింట్ మీద కూడా ఒక క్లారిటీ వచ్చింది. ఓకేనా, మనం అన్నీ ఒకటేసారి రాసుకోవచ్చు, లేకపోతే వాళ్ళు కండక్ట్ చేసినప్పుడే రెగ్యులర్గా రాసుకోవచ్చు. సో ఒక క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ సెమిస్టర్ ఎప్పుడు, ఎప్పుడు, అలాగే థర్డ్ సెమిస్టర్ ఎప్పుడు, 5th సెమిస్టర్ ఎప్పుడు. ఓకేనా, మనకి ఫస్ట్ సెమిస్టర్ ఏంటంటే మొన్ననే అడ్మిషన్స్ క్లోజ్ అయ్యాయి కాబట్టి మేబీ ఇప్పుడు నెక్స్ట్ మనకి మొన్న 4th సెమిస్టర్ వాళ్ళది కూడా అయిపోయింది కదా, ఈ ఫస్ట్ సెమిస్టరు, ఈ 5th సెమిస్టరు, అండ్ అలాగే ఇప్పుడు మొన్న సెకండ్ సెమ్ అయిపోయిన వాళ్ళకి థర్డ్ సెమిస్టరు. సో ఇవన్నీ 1 by 1 వరుసగా కండక్ట్ చేసే ఛాన్స్ ఉంది. బట్ అది ఎప్పుడు అనేది అయితే మనం అది జనవరిలో జరగవచ్చు, ఫిబ్రవరిలో జరగవచ్చు. సో ఆ మధ్యలో అయితే జరగవచ్చు. ఇంకా మనకి యాక్చువల్గా 5th సెమ్ జరిగేది ఉంది, ఇప్పుడు 5th సెమ్ జరిగేది ఉంది. థర్డ్ సెమ్ అంటే సెకండ్ సెమ్ మొన్ననే అయిపోయింది కాబట్టి కొంచెం లేట్ అవ్వచ్చు థర్డ్ సెమ్కి. బట్ ఫస్ట్ సెమ్ కూడా మొన్న ఏంటంటే మొన్ననే అడ్మిషన్స్ క్లోజ్ అయ్యాయి కాబట్టి ఇది కూడా కొంచెం ఛాన్స్ ఉన్నాయి. బట్ 4th సెమిస్టర్ చాలా డేస్ అవుతుంది అయిపోయి, కాబట్టి ఫస్ట్ 5th సెమిస్టర్ జరిగే ఛాన్స్ ఉంది. ఆ 5th సెమిస్టర్ ఎప్పుడంటే మేబీ జనవరిలో కావచ్చు, లేదంటే ఫిబ్రవరిలో కావచ్చు. వన్స్ 5th సెమిస్టర్తో పాటు థర్డ్ అండ్ ఫస్ట్ సెమిస్టర్స్ కూడా వస్తూనే ఉంటాయి, అవి కంటిన్యూస్గా. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ అదనమాట. సో మీకు వన్స్ 5th, 3rd, 1st అవి అయిపోతాయి అన్నట్టు ఒకసారి, అంటే కంటిన్యూస్గా పెడతారు అన్నట్టు. ఓకేనా, సో ఇదన్నమాట మ్యాటర్ అయితే.
అయితే ఇప్పుడు మనకి ఫస్ట్ సెమిస్టర్ ఎప్పుడు ఉంటుంది అనేది ఒక క్లారిటీ అంటే ఇప్పుడు ఉండకపోవచ్చు డిసెంబర్లోనే, అది నెక్స్ట్ ఇయరే షూర్గా చెప్తున్నాను, నెక్స్ట్ ఇయర్. ఎందుకంటే మనకి ఇప్పటివరకు ఇంకా డేట్స్ అంటే ఎగ్జామ్ ఫీ డేట్స్ అదంతా అయితే ఏం రాలేదు, కాబట్టి నెక్స్ట్ ఇయరే ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ ఇయర్ కూడా అది జాన్లో ఉండొచ్చు, లేదంటే మేబీ ఫిబ్రవరిలో ఉండొచ్చు, చెప్పలేము కాన్ఫిడెంట్గా. థర్డ్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్ కూడా అంతే. మన ఫిఫ్త్ సెమిస్టర్ మేబీ జరిగితే జాన్ ఎండింగ్లో అలా జరగడానికి ఛాన్స్ ఉంది. అండ్ థర్డ్ సెమిస్టర్కి వచ్చేస్తే మేబీ ఫెబ్ ఆర్ జాన్ ఎండింగ్లో ఫెబ్లో, అంతే అండి. ఇంతకు మించి ఇంకా ల్యాగ్ అవ్వదు అనుకుంటున్నా. సో ఇది మన థర్డ్ ఫిఫ్త్ ఫస్ట్ సెమిస్టర్ మీద ఒక క్లారిటీ అయితే వచ్చింది కదా. సో ఇదనమాట. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఫర్దర్గా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఎవరికైనా బుక్స్ కావాలి అనుకుంటే మన వెబ్సైట్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. మీరు బ్యూరో వెబ్సైట్కి వెళ్ళగానే అక్కడ మన ఏమంటారు కోర్స్ మెటీరియల్ డౌన్లోడ్ అని ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసిన వెంటనే మన అడ్మిషన్ నెంబర్ అడుగుతుంది. అడ్మిషన్ నెంబర్ అంటే నథింగ్ బట్ అప్లికేషన్ నెంబరు, అడ్మిషన్ నెంబరు అండ్ హాల్ టికెట్ నెంబర్ సేమ్. ఓకేనా, అడ్మిషన్ నెంబర్ అండ్ హాల్ టికెట్ నెంబర్ ఇవి రెండు సేమ్ ఉంటాయి. సో అక్కడ లాస్ట్ 7 డిజిట్స్ ఎంటర్ చేస్తే మనకి ఆ ఓటీపీ వెళ్తుంది. సో ఆ నెంబర్ ఎవరిదో వాళ్ళకి పెట్టి ఓటీపీ వెళ్తుంది. ఓటీపీని ఎంటర్ చేస్తే మనకి ప్రతి ఒక్క మనది ఏదే సబ్జెక్ట్స్ ఉంటాయో అవన్నీ మెటీరియల్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్ అన్ని మెటీరియల్స్ అయితే ఉంటాయి. సో మన మెటీరియల్స్ ప్రాక్టికల్ మాన్యువల్స్తో పాటు అన్నీ ఉంటాయి ప్రతి ఒక్కటి. సో మనకు అందులో ఏ మెటీరియల్ కావాలి అనుకుంటే ఆ మెటీరియల్ని డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట. అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అని ఒకసారి మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కామెంట్ చేయండి, షూర్గా హెల్ప్ చేస్తాను. అండ్ అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు చాలామంది. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి నేను ట్రై చేస్తున్నాను, ఎందుకంటే నా దగ్గర అన్ని సబ్జెక్ట్స్ అవైలబుల్గా లేవు. బికాస్ అంటే ఇప్పుడు నేను మీరు అన్నట్టు నేను ఓటీపీ ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవద్దు, బట్ నా సబ్జెక్ట్సే వస్తాయి. సో దానికోసం కొందరు అడ్మిషన్ నెంబర్లు కావాలి, వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళు ఓటీపీ చెప్పాలి. సో దాని తర్వాత నేను మళ్ళీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నోట్ చేయాలి. సో అది ప్రాసెస్ అవుతుందన్నమాట. సో దానికి కొంచెం టైం పట్టవచ్చు. అండ్ ఇంకా చాలామంది అడ్మిషన్స్ అంటే మెకానికల్ డిప్లొమా చేసిన వాళ్ళు తీసుకోవచ్చా అంటున్నారు. తీసుకోవచ్చండి షూర్గా. మనకి ఇంటర్కి ఈక్వివాలెంట్గా ఎలాంటి కోర్స్ ఉన్నా, ఏ కోర్స్ ఉన్నా కూడా మనం అయితే తీసుకోవచ్చు. ఓకేనా. అండ్ థర్డ్ సెమిస్టర్ ప్రీవియస్ పేపర్స్ అడుగుతున్నారు చాలామంది. సో థర్డ్ సెమిస్టర్ ప్రీవియస్ పేపర్స్ అనేవి నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేశాను ఆల్రెడీ. ఒక పీడిఎఫ్ అయితే అప్లోడ్ చేశాను ఓన్లీ క్వశ్చన్స్ పరంగా. అండ్ కొత్తగా రాసే వాళ్ళకి ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది కూడా అందులో ఉంది, ఒకసారి చూసుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, లింక్ వచ్చేసి మన కమ్యూనిటీ ఛానల్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి జాయిన్ అవ్వండి. ఓకేనా. థర్డ్ ప్రీవియస్ పేపర్స్ అడుగుతున్నారు. నా దగ్గర ఏంటంటే ఒక 22 అనుకుంటా, దట్ టు ఓన్లీ మన సైకాలజీ, బాటనీ, సోషియాలజీ ఈ సబ్జెక్ట్స్వే ఉన్నాయి. మిగతావి కూడా నేను తీయడానికి ట్రై చేస్తున్నాను. మీరైతే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు అక్కడి నుంచి పీడిఎఫ్లు కానీ అవి వస్తాయి. అయినప్పటికీ నేను ఒకవేళ నా దగ్గర ఉంటే నేను అందులో పెట్టగానే యూట్యూబ్లో కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో దట్ మీరైతే వెళ్ళి జాయిన్ అవ్వచ్చు, లేదంటే చూడొచ్చు. ఓకేనా. సో ఇదనమాట వీడియో. మేబీ మీకు వీడియో నచ్చే ఉంటుంది, థింక్ అండ్ యూస్ఫుల్ అయ్యే ఉంటుంది. అన్నిటిపైన ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. అండ్ ఆల్సో కొత్తగా చూస్తున్న వాళ్ళు లేదంటే కొత్తగా అడ్మిషన్స్ తీసుకున్న వాళ్ళు మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకున్నట్టయితే మీకు నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్లో వస్తాయి. సో దట్ మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ అన్నీ కూడా మీరు ఫాలో అవుతూ ఉండవచ్చు అనమాట. సో అది. అండ్ మీకు వీడియో ల్యాగ్ అనిపిస్తే, నాది ఏ వీడియో కానీ కొంచెం లెంతీగా అనిపించినట్టయితే కొంచెం స్పీడ్ మోడ్లో పెట్టేసుకొని చూసేసుకోండి, నో ప్రాబ్లం. ఎందుకంటే ఈవెన్ అందరికీ అదే కదా, ఎక్కువ వీడియో అంటే చూడబుద్ధి కాదు. సో స్పీడ్లో పెట్టేసుకుంటే దబదబా అయిపోతుంది, అలాగే మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్టు కూడా ఉంటుంది. ఓకేనా. అండ్ సో ఇదన్నమాట. ఇంకా ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. సో వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది మీకు. ఓకేనా, వాళ్ళకు చిన్న ఇన్ఫర్మేషన్ పాస్ చేసినట్టు ఉంటుంది. ఓకేనా. థ్యాంక్ యూ.